వయసులో వచ్చే జ్ఞానదంతాల గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు కనిపిస్తాయి. జ్ఞానదంతాలు తెలివితేటలకు చిహ్నాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ పీకించకూడదని, పీకించుకుంటే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని అనుకుంటారు. నిజానికి జ్ఞానదంతాలకు జ్ఞానానికి ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, జ్ఞానదంతాలు ఎలా పడితే అలా రావడం వల్ల చిగుళ్లు దెబ్బతినడంతో పాటు పక్కన ఉండే దంతాలు కూడా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్ఞానదంతాల గురించి పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానదంతాలు ఎందుకు వస్తాయి? సాధారణంగా 18 నుంచి 22 సంవత్సరంలోపు వచ్చే పళ్ళని విజ్డమ్ టీత్ అని అంటాము. వీటిని థర్డ్ మోలార్స్ అని కూడా అంటాము. ఇవి యూజువల్గా 18 ఏట స్టార్ట్ అవుతాయి రావటం, 23 ఏళ్ళకి కంప్లీట్ అయిపోతాయి. రాను రాను జా సైజ్ తగ్గిపోతూ ఉండి టూత్ సైజ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఇవి బయటికి రావటానికి ప్లేస్ లేక వెముకలోనే ఉండిపోతూ ఉంటాయి. వీటిని ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ అంటాము. వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు పేషెంట్స్. సో ఈ విజ్డమ్ టీత్ యూజువల్గా 18 to 23 ఇయర్స్ లోపు బయటకు వస్తూ ఉన్నప్పుడు వాటిని ఎరప్టింగ్ టీత్ అంటాము. అవి 23 ఇయర్స్ కనుక బయటికి రాకపోతే ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ అని అంటాం. జ్ఞానదంతాలు ఎన్ని రకాలుగా రావచ్చు? విజ్డమ్ టీత్ చాలా పొజిషన్స్లో ఉంటాయి. ఒక పొజిషన్ ఏంటంటే స్ట్రైట్గా ఉండి బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్లేస్ లేకుండా. సెకండ్ది కొంచెం దాని పక్క పన్నేపు టిల్ట్ అయ్యి మీసే యాంగులర్గా ఉంటుంది. తర్వాత కొన్ని విజ్డమ్ టీత్ డిస్టల్గా తిరిగి ఉంటాయి, కొన్ని అడ్డంగా పడుకుని హారిజాంటల్ పొజిషన్లో ఉంటాయి, కొన్ని ఇన్వర్టెడ్ పొజిషన్స్లో ఉంటాయి, కొన్ని అసలు అన్యూజువల్ పొజిషన్ ఉండవలసిన ప్లేస్ కన్నా వేరే చోట ఉంటాయి. అట్లా రకరకాలుగా విజ్డమ్ టీత్ బయటికి రావడానికి ఇబ్బంది పడి అవి డిఫరెంట్ పొజిషన్స్ తీసుకుని పక్క పళ్ళకి, పక్క ఎముకకి, కింద నర్వ్కి, దవడకి రకరకాలుగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. జ్ఞానదంతాలతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? విజ్డమ్ టీత్ రకరకాల పొజిషన్స్లో ఉన్నాయి. ఒకటి మీసియల్గా ఉంటే ఆ పక్క పన్నుకు అది ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీసియల్గా ఉండి ఇబ్బంది పడతా ఉన్న విజ్డమ్ టీత్ పైకి రావటానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ పక్క పన్ను మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేసి ఆ పక్క పన్నుకి పుచ్చు కూడా వచ్చి ఆ పక్క పన్నుని కూడా డీకే చేస్తూ ఉంటుంది. దానివల్ల పేషెంట్కి విజ్డమ్ టీత్ వల్ల ప్రాబ్లం కాకుండా ఆ పక్క టూత్కి కూడా క్యావిటీ వస్తూ ఉంటుంది. కొన్ని విజ్డమ్ టీత్ డిస్టల్గా తిరిగి ఉంటాయి. ఆ డిస్టల్గా తిరుగున్నప్పుడు దాని పక్కన రేమస్ ఉంటుంది, మ్యాండిబులర్ రేమస్. ఈ విజ్డమ్ టీత్కి రేమస్కి మధ్యలో తిన్న ఫుడ్ అంతా ఇరుక్కుపోయి దాని చుట్టూతో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి కింద డీపర్ స్ట్రక్చర్స్లో కూడా వెళ్ళి ఇబ్బంది పెడతా ఉంటుంది, పెయిన్, స్వెల్లింగ్ అట్లా వస్తూ ఉంటాయి. కొన్ని విజ్డమ్ టీత్ హారిజాంటల్గా పడుకుని ఉంటాయి. అవి హారిజాంటల్గా ప్రెషర్ దాని పక్క ఉన్న రూట్ మీద ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది. అవి పేషెంట్కి ఒక రకమైన డల్ ఏకింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది, అది ఒక రకం. కొన్ని విజ్డమ్ టీత్ కింద మ్యాండిబులర్ నర్వ్ ఉంటుంది ఒకటి, ఆ మ్యాండిబులర్ నర్వ్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేసి పేషెంట్కి కొన్నిసార్లు పారస్థీషియా అదంతా మొద్దుబారిపోవటము, దానివల్ల పెయిన్ అట్లా అన్నీ వస్తూ ఉంటాయి. జ్ఞానదంతాలని తప్పనిసరిగా పీకించుకోవాలా? ఇప్పుడు విజ్డమ్ టీత్ 22 తర్వాత ఇంకా రాకుండా లోపలే ఉండి ఇబ్బంది పడుతూ ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ పక్క టూత్ని బాగా ఇబ్బందిగా క్యావిటీకి గురి చేసి ఆ పక్క టూత్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్గా విజ్డమ్ టీత్ని తీసేస్తాం. కొన్నిసార్లు అది డిస్టల్గా ఎముక మీద ప్రెషర్ పెట్టి ఎముకంతా అరిగిపోతూ ఉంటుంది, అప్పుడు వెంటనే విజ్డమ్ టీత్ తీసేయాలి. కొన్నిసార్లు ఈ విజ్డమ్ టీత్ కింద ఉండిపోయి దాని చుట్టూతో ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ సిస్ట్ లైనింగ్ నుంచి ట్యూమర్స్ కూడా, కణితులు కూడా వస్తూ ఉంటాయి. ఆ కణితి విజ్డమ్ టీత్దే కదా అని మనం వదిలేస్తే అది స్లోగా స్ప్రెడ్ అయ్యి దవడంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి కొంచెం అమిలోబ్లాస్టోమా అని పెద్ద పెద్ద కణితులు కూడా వస్తుండే. సో ఇవన్నిటి నుంచి మనం కాపాడాలంటే ముందు విజ్డమ్ టీత్ని ఇన్ టైంలో తీసేసేయాలి. అది అరౌండ్ 22 ఇయర్స్ ఏజ్ తీసేస్తే మంచిది. జ్ఞానదంతాలకు వైద్య సహాయం ఎప్పుడు అవసరమవుతుంది? ఫస్ట్ మనం దానికి సంబంధించిన రేడియోగ్రాఫ్స్ తీసుకోవాలి. ఆ రేడియోగ్రాఫ్స్లో మనం దాని కింద నర్వ్ ఎలా ఉంది, దాని కింద రూట్ కింద నర్వ్ మీద ప్రెషర్ ఉందా లేదా, ఒకవేళ పన్ను తీస్తే నర్వ్ ఇబ్బంది అవుతుందా, తర్వాత అది తీసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ స్టడీ చేయాలి. అవన్నీ చేసినాక దాని పొజిషన్ ఒకటి మనం చూసుకోవాలి, అది మీసియల్గా ఉందా, డిస్టల్గా ఉందా, హారిజాంటల్గా ఉందా, అవన్నీ చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం మనం ప్రాపర్గా ప్లాన్ చేసి అది ఏ రకంగా తీయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. చేసినాక స్లోగా ఆ పన్ను చుట్టూతో ఉండే ఎముకని తొలగించి
పక్క పన్నుకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా కింద నరానికి కానీ మ్యాండిబులర్ కెనాల్కి కానీ ఎటువంటి హాము లేకుండా స్లోగా దాన్ని పైకి తీయాలి. ఎటువంటి ఇబ్బంది అయినా కింద నరానికి కలిగినట్టయితే కనుక పేషెంట్కి 6 నెలల నుంచి 1 year వరకు ఆ సైడ్ అంతా కొంచెం ప్యారలైజ్ అయి ఉంటుంది. అలా కాకుండా పక్క పన్ను ఏమైనా ఇబ్బంది అయితే పక్క పన్ను నాన్ వైటల్ అయిపోయి ఉంటుంది. తర్వాత పక్క పన్నుకి రూట్ కెనాల్ అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు విజ్డమ్ టీత్ మనం ఫోర్స్ఫుల్గా తీసినప్పుడు ఎముక ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి విజ్డమ్ టీత్ అనేది తీపించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా క్లియర్గా చేపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.